హైమమ ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు స్టైలిష్ లుక్ తో వచ్చిన మూవీ ఓజీ. ఇండియన్ సినిమాలో ఒక కల్ట్ ఐకాన్ స్క్రీన్ మీద వచ్చిన మూవీ బాక్సాఫీస్ మొత్తం షేక్ చేసింది. 2025 లో సుజిత్ గారు డైరెక్ట్ చేసిన మూవీ ఓజీ తెలుగు సినిమాకి కాకుండా పాన్ ఇండియాలో కూడా ఒక న్యూ స్ట్రోమ్ క్రియేట్ చేసింది. డే వన్ నుండే మంచి హైప్ తో వచ్చిన ఈ మూవీ కలెక్షన్స్ ఎంతో ఇప్పుడు చూద్దాం. రికార్డ్స్, ఆడియన్స్ రెస్పాన్స్, ఓవర్సీస్ క్రైజ్ అన్ని ఒక సినిమాటిక్ జర్నీ. ఈ జర్నీలో మొత్తం ఎంత కలెక్షన్స్ రాబట్టిందో చూద్దాం. సెప్టెంబర్ 26 థర్స్డే ఓజీ రిలీజ్ డే. ఒక పవర్ స్టార్ ఫిలిం రిలీజ్ అంటే థియేటర్ ముందు ఒక ఫెస్టివల్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఫ్యాన్స్ మిడ్ నైట్ నుండే పెయిడ్ ప్రీమియర్స్ కి హౌస్ఫుల్స్ పెట్టారు. జస్ట్ డే వన్ లో 84 crores గ్రాస్ ఇంక్లూడింగ్ ప్రివ్యూస్. రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్ వచ్చేసాయి. హైదరాబాద్, వైజాగ్, విజయవాడ థియేటర్స్ లో విజిల్స్, డాన్సెస్, ఫైర్ వర్క్స్. ఓజీ ఓపెనింగ్ డే కు వచ్చిన వైబ్స్ ఫ్యాన్స్ కి, ఫ్యామిలీ ఆడియన్స్ కి మంచి ఊరట కలిగించింది. ఓవర్సీస్ లో కూడా యుఎస్ లో తెలుగు ఆడియన్స్ కి ఓజీ రిలీజ్ ఫెస్టివల్ గా మారిపోయింది. డే వన్ కలెక్షన్ సింపుల్ గా చెప్పాలంటే ఓజీని బాక్స్ ఆఫీస్ మానిస్టర్ లాగా ఎస్టాబ్లిష్ చేశాయి. డే 2 కొద్దిగా డ్రాప్ అయినా బట్ స్టిల్ స్ట్రాంగ్. ఫ్రైడే నార్మల్ గా ఓపెనింగ్స్ తర్వాత మరి కొద్దిగా డ్రాప్ అయ్యింది. డే 2 కి మొత్తం కలెక్షన్ 18.45 crores డే 2 కి కలెక్ట్ చేసింది. బట్ స్టిల్ కన్సిడరింగ్ వీక్ డే ఫ్యాక్టర్స్ కలెక్షన్ సాలిడ్ గానే ఉండిపోయాయి. క్రిటిక్స్ మిక్స్డ్ రివ్యూస్ ఇచ్చినా సరే పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్ బేస్, తమన్స్ బీజిఎం, సుజిత్ స్టైలిష్ ప్రెజెంటేషన్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేశాయి. ఓవర్సీస్ లో కూడా ఫ్రైడే నైట్ షోస్ డీసెంట్ రన్ మెయింటైన్ చేశాయి. డే 3 స్టడీ హోల్డ్ అంటే సాటర్డే వీకెండ్ స్టార్ట్ అవ్వడం వల్ల కలెక్షన్ స్టడీగా హోల్డ్ అయ్యాయి. 20 crores మార్క్స్ దగ్గరకు వచ్చేసాయి. ఎస్పెషలీ ఆంధ్ర అండ్ తెలంగాణ టెరిటరీస్ లో చెన్నై అండ్ బెంగళూరు మల్టీప్లెక్స్ లో కూడా ఓజీకి ఆక్యుపెన్సీ స్టేబుల్ గా ఉంది. ఈ స్టేజ్ లో ఓజీ ఆల్రెడీ 200 crores ప్లస్ వరల్డ్ వైడ్ మార్క్ కి అప్రోచ్ అవ్వడం స్టార్ట్ చేసింది. ఇకపోతే డే 4 సెన్సేషనల్ సండే అని చెప్పవచ్చు. సండే వచ్చేసి కలెక్షన్స్ మళ్ళీ మాస్ గా ఫైర్ అయ్యాయి. 18.50 కోట్లకు వచ్చేసాయి. డొమెస్టిక్ మార్కెట్ లో 4 రోజుల్లో 168 కోట్లు గ్రాస్ మాస్ అని చెప్పవచ్చు. ఇకపోతే ఓవర్సీస్ లో $7 million 62 crores యాడ్ చేయి వరల్డ్ వైడ్ లో టోటల్ 230 crores గ్రాస్ రికార్డ్ క్రియేట్ చేసింది ఓజీ. ఇక మేకర్స్ అఫీషియల్ గా రిలీజ్ చేసిన ఒక పోస్టర్ స్టేట్మెంట్ ప్రకారం చూస్తే ఓజీ 4 days లో 252 crores వరల్డ్ వైడ్ టచ్ చేసిందని చెప్పారు. అది కూడా సుజిత్ గారు అఫీషియల్ గా వదిలారు. ఇప్పుడు 4 days లో ఓజీ ఆల్రెడీ గంగూబాయ్, గీతవాడి అండ్ రైడ్ టు లైఫ్ టైమ్ కలెక్షన్స్ బీట్ చేసి ఇండియన్ సినిమాలో నెక్స్ట్ బిగ్ ఫోర్స్ అని ప్రూవ్ చేసింది. ఓజీకి ఓవర్సీస్ క్రేజ్ అయితే మామూలుగా లేదు. ఓజీ ర్యాంపేజ్ ఇండియాలో మాత్రమే కాదు ఓవర్సీస్ లో కూడా మ్యాసివ్ స్టోమ్ క్రియేట్ చేసింది. యుఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, గల్ఫ్ కంట్రీస్ లో తెలుగు ఆడియన్స్ ని క్రేజ్ ఓజీకి రికార్డ్ లెవెల్ సపోర్ట్ ఇచ్చేసింది. ఇకపోతే యుఎస్ అలోన్ లో 5 million ప్లస్ క్లబ్ లో ఓజీ ఎంట్రీ ఇచ్చి ఫాస్టెస్ట్ తెలుగు ఫిలిం లిస్ట్ లోకి చేరింది. గల్ఫ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్స్ లో మంచి ఎంజాయ్మెంట్ చేశారు. ఓవర్సీస్ షేర్ వల్ల మేకర్స్ ప్రాఫిట్ మార్జిన్ కూడా క్లియర్ గా కనిపించేశాయి. ఇకపోతే ఆడియన్స్ రియాక్షన్ క్రేజ్ చూస్తే సినిమాలో వైబ్, కొంతమందికి గూస్ బంప్స్, కొంతమందికి మిక్స్డ్ రివ్యూస్. బట్ పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ అండ్ ఓజస్ గంభీర క్యారెక్టర్ ఫ్యాన్స్ కి నెక్స్ట్ లెవెల్ లో తీసుకెళ్తాయి. ఇక సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్ ఓజీ మానియా అని ట్రెండ్ అవుతుంది. ఈ క్రేజ్ బాక్స్ ఆఫీస్ కి ఎక్స్ట్రా బూస్ట్ ఇచ్చేసిందని చెప్పవచ్చు. ఫైనల్ గా ఓజీ రికార్డ్స్ చూస్తే ఓజీ ఓన్లీ 4 days లో చేసిన కలెక్షన్ చాలా బాలీవుడ్ అండ్ సౌత్ లైఫ్ టైమ్ గ్రాసర్ ని క్రాస్ చేసి గంగూబాయ్, గీతవాడి లైఫ్ టైమ్ బీట్ చేసి రైట్ టు మూవీని కూడా క్రాస్ చేసింది. తెలుగు సినిమాలో టాప్ ఓపెనర్స్ లిస్ట్ లో ఓజీ ఎంట్రీ అయ్యింది. ఇకపోతే ఇండస్ట్రీలో అనాలిసిస్ చెప్పినట్లు ఓజీ బ్రేక్ ఈవెన్ 2 weeks లో క్లియర్ అవ్వచ్చు అని చెప్పారు. ఓజీ క్రేజ్ ఇలానే కంటిన్యూ అయితే ఫస్ట్ వీక్ లో 350 crore గ్రాస్ టచ్ చేసే అవకాశం ఉంది. ఇంకా కొనసాగితే 2 weeks లో 400 crore క్లబ్ లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అలానే లాంగ్ రన్ కంటిన్యూ అయితే 500 crore క్లబ్ లోకి కూడా చేరే అవకాశం ఉంది. ఇంకొక మాట, 4 days లో ఓజీ బాక్స్ ఆఫీస్ ని బ్లాక్ చేసి పవన్ కళ్యాణ్ కి ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఓపెనర్స్ టైటిల్ ఇచ్చేసింది. పవర్ స్టార్ క్రేజ్, సుజిత్ స్టైలిష్ స్టోరీ టెల్లింగ్, తమన్స్ బీజిఎం అన్ని కలిసి ఓజీని 2025 లో బ్లాక్ బస్టర్స్ లిస్ట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ జర్నీ జస్ట్ స్టార్ట్. నెక్స్ట్ వీక్స్ లో ఓజీ బాక్స్ ఆఫీస్ ర్యాంపేజ్ ఎలా ఉంటుందో సినిమా లవర్స్ అందరి యాంటిసిపేషన్ ఫీక్స్ లోకి తీసుకెళ్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే దే కాల్ హిమ్ ఓజీ, బట్ అట్ బాక్స్ ఆఫీస్ దే కాల్ హిమ్ కింగ్ అని చెప్పవచ్చు. ఇదే అండి ఓజీ కలెక్షన్స్ అప్డేట్. ఇలాంటి కొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ కూడా ఆన్ లో ఉంచుకోండి. జై హింద్, జై భారత్.